తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివి మన మనోనేత్రాలు వెలిగించుకోవటానికి, భూమి మీద దేవత్వం కలిగి ఉండటానికి, దేవ స్వభావం కలిగి ఉండటానికి మనం నేర్చుకుందామండి. లోకంలో ఈయన మా బంధువండి అంటూ ఉంటారు. ఇంకొకటి ఏమంటారంటే ఈయన మా రక్త సంబంధి అని అంటారు. బంధువు కంటే రక్త సంబంధి ఇంకెక్కువ. అలానే ప్రతిదీ కూడా ఒక రక్తంతో నిబంధన చేస్తూ ఉంటారు. రక్తంతో నిబంధన చేస్తారు. ఇప్పుడు ఉగ్రవాదులు, నక్సలైట్లు, ఒక ఉద్యమకారులు ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్కసారి బొటనవేలు ఇలా కోసి రక్తంతో బొట్టు పెట్టి అంటే నిబంధన చేస్తూ ఉంటారు. అలాగే విగ్రహారాధనలకి బలిచ్చేటప్పుడు కూడా జంతువులు బలిచ్చి చేస్తూ ఉంటారు. ఈ రక్తము ఎందుకు అంటే బైబిలు ఇలాగ చెప్పింది గ్రంథంలో. మొదటి పేతురు రాసిన మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రికలో 18లో చదువుతున్నానండి. పిత్రపారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, అంటే వెండి బంగారము ధనము ఇచ్చేస్తే విడుదల పొందుతాం, విమోచన కలుగుతుంది మనకి అని ప్రపంచమంతా గుడ్డివారుగా అయిపోయారండి. దేవునికి ఎంతో కొంత మనం ఇచ్చేస్తే, వెండి కానీ బంగారం కాస్ట్లీ కదండి, వాటి వల్ల విమోచన కలిగిపోద్ది అనేటువంటి అని విమోచన కలుగుతుందని అంటున్నారు అని చెబుతున్నారు. క్షయవస్తువులు మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు. ఆయన మనం క్రీస్తు రక్తము చేత మనం ఏం చేస్తామంట? విమోచింపబడతామంట, విడుదల కలుగుతుందట. అది ఎప్పుడు చేశారంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. అంటే తండ్రి అయిన దేవుడు ఎప్పుడు చేశారండి ఇది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో ఉంది. ఏంటది? రక్తము వల్ల విమోచన, విడుదల కలుగుతుంది. ఏది విడుదల కలుగుతుంది? రోగాలు కాదు. ఏం కలుగుతుంది? పాప విమోచన, పాపానికి విడుదల, పాప విమోచన కలుగుతుంది గనక దాని గురించి జగత్తు పునాది వేయబడక మునిపే చేశారు. చాలామంది ఏమంటారంటే రక్షణ ఉండదు, బాప్తిసం ఉండదు, దేవుని సన్నిధికి వెళ్ళరు, నీ రక్తం చేత నన్ను కడుగునైనా, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అంటే చాలమ్మాయి, నువ్వు అలా అనుకో, ఒరే బాబు ఏసు రక్తమే జయం అనుకో, నీ రక్తంతో నన్ను కడుగు అంటారు. అది చాలా తప్పండి. మత శాఖల వారు లేకపోతే గ్రంథం తెలియనటువంటి వారు అలా అంటున్నారంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిపోయినటువంటి దీన్ని ఎందుకు అలా అంటున్నారో మనం గ్రంథాన్ని మనం చూద్దామండి. అందరికీ తెలుసు, క్రైస్తవులైనటువంటి వారందరికీ తెలుసు. కానీ మరికొన్ని విషయాలు, కొంత సమాచారాన్ని దైవ గ్రంథంలో నుండి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా
ప్రతిష్ఠింపబడలేదు. అంటే మొదటి నిబంధన కూడా ఏమి లేకుండా ప్రతిష్ఠింపబడలేదంటండి, రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదట. అది చెప్పి ఏమంటున్నాడండి, ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిసోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజల మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా అన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే సామాన్యంగా ఏంటంటే రక్తం లేకపోతే పాపానికి ఏం కలగదు, క్షమాపణ కలగదు. ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందుకని ఈ రక్తము పాత నిబంధనలో కూడా చేశారంటండి. మోషే ధర్మశాస్త్రంలో ఒక బలి నర్పించి ఆ రక్తాన్ని తీసుకుని బలిపీఠం మీద, ఆ సేవా పాత్రల మీద, లేకపోతే మనుషుల మీద అలా చేసి నిబంధన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే, నిబంధన మేము కట్టుబడి ఉన్నామండి, ఈ నిబంధన ప్రకారం మేము జీవిస్తామండి అని చేసేవారండి. దాన్ని నిబంధన చేసినటువంటి దాన్ని చెబుతున్నారు. ఇంకా మనం చూస్తే 10వ అధ్యాయము హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుతుంటే ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బళ్ళు వాటిని తెచ్చి వారికి ఎన్నడను, అదిగోండి అండర్లైన్ చేసుకోండి, ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగచేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞాప్తికి ఏకనూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎందుకు వస్తున్నాయంట? జ్ఞాపకానికి వస్తున్నారు. అందుకని ఏటేటా ఏం చేసేవారు? బలి అర్పించేవారు. ఈరోజు కూడా చాలామంది, కొంతమంది హైందవులు ఆ బలి అర్పిస్తే మనం ఈ సంవత్సరానికి మనం ఇది చేయలేదు, ఇక్కడికి వెళ్ళలేదు అని ఆ బలి అర్పిస్తే అనుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళ జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి అనమాట అండి. అంటే ఆ రక్తము, ఆ పశువుల యొక్క రక్తము, ఆ జంతువుల యొక్క రక్తము పాపానికి ఏం చేయలేదు, విమోచన కలగలేదు. ఈ విమోచన కార్యక్రమం దేవుడు అనాదిలోనే జగత్తు పునాది వేయబడక మునిపే అది పెట్టారు. అందుకని ఏమంటున్నాడంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. ఏంటి తీసేస్తా? పాపాలు తీసేయటం అసాధ్యం అనేసాడు. మరి ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళు అది చేసి మారు మనసు పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపి నియమింపబడిన ఆయన వచ్చే వరకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి అర్పిస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే, అసలైన తీర్చకుండా వడ్డీ కడుతున్నారు అనమాట. వీళ్ళు ఏదైనా అప్పు చేశారనుకోండి, ఆ అప్పుకి వీళ్ళు కట్టుబడిపోయారు అనుకోండి, దాన్ని లోబడిపోయారు అనుకోండి, ఆ అప్పు వడ్డీ కడుతున్నారు అనమాట అండి. ఆ వడ్డీ కడతా ఉంటే వడ్డీ కట్టి అసలు తీర్చలేకపోతున్నారు. అసలు తీర్చాలంటే ఒక ఆయన రావాలని, ఆ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని చేత ఏర్పరచబడ్డారని. చాలామంది తండ్రే దేవుడే కుమారుడిగా వచ్చి రక్తాన్ని చిందించారనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఈరోజు క్రైస్తవుల్లో ఉంది. అది మీరు చెరిపేసుకోవాలి మీ హృదయాల్లో నుండి. దాన్ని అంటున్నాడు, 1 యోహాను రాసిన పత్రిక, అందరూ తీయండి. 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నానండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరండి? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎవరైతే, ఆ వెలుగు ఏంటంటే వాక్యము ఎవరైతే వాళ్ళ హృదయాల్లోనికి వెళుతుందో, వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి వెలుగు సంబంధులుగా ఉంటారు.
అని చెబుతూ ఏమంటున్నాడంటే, వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఎంత మాత్రం కూడా లేదండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే మనం ఏం చేస్తున్నామంట? అబద్ధం ఆడుతూ, అంటే అబద్ధం ఆడుతూ చీకట్లో నడిచిన ఎడల మేము దేవుని కలిగి ఉన్నామండి, మేము రక్షణ పొందామండి, మేము కూడా సంఘానికి వెళ్తామండి, మేము కూడా అలా చేస్తామండి అని సత్యాన్ని ఏం చేసుకోరట? జరిగించలేనటువంటి వారిగా ఉంటారట. ఈ సత్య సంబంధమైన కార్యాలు చేయలేని వారిగా ఉంటారంట. వాళ్ళని ఏమంటున్నాడంటే, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుని చీకట్లో నడిచిన ఎడల, అంటే సహవాసం గలవారమని చెప్పినంత మాత్రాన కాదు, ఆయనతో ఏం చేయాలి? నడవాలి. రక్షింపబడిన తర్వాత చాలామంది నడవరండి దేవుని విషయంలో, అలా ఉండకూడదు. అంటే సహవాసంలో మనం ఎప్పుడు దెబ్బ తినేస్తామంటే, చీకట్లో ఎప్పుడు నడుస్తామంటే, అదే పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో అపోస్తుడైన యోహాను గారు ఇలా రాస్తున్నారు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చూడండి, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ సహోదరుని ఏం చేస్తూ ఉంటారంట? ద్వేషిస్తూ ఉంటారు. ఆయన ఎదుటేమో బాగా మాట్లాడతారు, ఆయన లేకపోతేనేమో ఆయన గురించి చెడ్డగా, ఆవిడ గురించి చెడ్డగా చెబుతూ ఉంటారు. అంటే ద్వేషిస్తున్నావంటే నువ్వు ఎక్కడున్నావంటే చీకట్లో ఉన్నావు. దాన్ని ఇంకా అంటుంది, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగచేయును, గనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదు, నువ్వు ఎలా ఉంటున్నావు నీకు తెలీదు, నువ్వు ఎలాగ జీవిస్తున్నావు నీకు తెలీదు. చీకటిలో ఉన్నవాడికి ఏం తెలుస్తుందండి? సొలొమోను గారు అంటారు, చీకటిలో నడిచేవాడు గాఢంధకరం, ఆడి దేని మీద పడినది వాడికి తెలియదు. ముళ్ళ కంప మీద వేసేస్తామో, గాజు పెంకుల మీద వేసేస్తామో కాలు, లేకపోతే బోర్లంగా అక్కడ ఏదైనా తగిలి పడిపోతామో తెలీదు. చీకటి అంత ప్రమాదకరం. అందుకని చీకటి అంత ప్రమాదకరం అని చెబుతున్నాం. మనం అంగీకరించాలి. దేవుని విషయంలో మనం నేర్చుకోవాల్సినవి, విడిచిపెట్టవలసినవి. ఈ ఆరాధనలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాలు. అలా అయితే తప్ప మన పరలోక సంబంధంగా పరలోకం వెళ్ళటానికి వీలు కలిగి ఉండదు. భూమి మీద ఎలాగైనా బ్రతికేస్తామండి, ఎలాగైనా పేదవాడు బ్రతికేస్తాడు, అడుక్కునేవాడు బ్రతికేస్తాడు, జమీందారు బ్రతికేస్తారు, కోటీశ్వరుడు బ్రతికేస్తారు. బ్రతకటం కాదు, కానీ నీ బ్రతుకు దేవునికి ఇష్టమైనదిగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఆయన వెలుగై ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడవాలి. అలా నడవకపోతే, అలా సరిచేసుకోకపోతే మనం దేవుని విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు ఉన్నా నేను కానీ మీరు కానీ. దాన్ని తన సహోదరుని ద్వేషించేవాడు అని అన్నాడు. మత్తయి గారు చెబుతూ ఉంటారు, ఒకసారి చదవండి 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23. కావున చూడండి, బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు ఏం రావాలి? జ్ఞాపకం రావాలి. అయ్యో, నా సహోదరుడు నా విరోధంగా ఉన్నాడు నా మీద, లేకపోతే నేను బాధ పెట్టాను, లేకపోతే నేను ఇలాగా అనేసాను, లేకపోతే నేను ఇలా అనుకుంటున్నాడు, అలా విరోధంగా అనుకుంటున్నాడు అని నీ జ్ఞాపకం వచ్చిన ఎడల ఏమంటుంది గ్రంథం? అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి, చూడండి దేవుడు ఎంత గొప్పవాగా అంటున్నాడు సార్. ముందర నా కార్యక్రమం పక్కన పెట్టేయి, మొదట నీ సహోదరుని యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? బలిపీఠం ఎదుటనే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించు. అలా చేస్తున్నాం మనం. ఒకవేళ విరోధంగా ఏదైనా అనిపించింది నీ మీద, నువ్వే వెళ్ళాలంట, అక్కడ నువ్వే వెళ్ళి అడగాలి, బ్రదర్ ఏమన్నా పొరపాటు అయిందా,
సిస్టర్ గారు ఏమన్నా పొరపాటైందా క్షమించండి, ఒకవేళ ఏదో విధంగా జరిగిందని వచ్చేస్తా. అప్పుడు నువ్వు వెలుగులో నడుస్తున్నావు. మనం బిగిసిపోయి మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని రోజులు ఉన్నా, మనం అసలు మాట ఉండదు, మంచిదో ఉండదు. క్రైస్తవులకి సమాధాన పడరండి. ముందర వచ్చేసి బలిపీఠం కార్యక్రమాలు చేసేస్తా చూస్తాం. ముందర సహోదరునికి ఏమైనా నా మీద వేదే ఉంది, నా సహోదరికి నేను సమాధానం, సిస్టర్ గారు వందనాలు, బ్రదర్ వందనాలు. అలాగే గ్రంథం తెలియకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా, ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించినా, ఎన్ని సంవత్సరాలు విశ్వాసంగా ఉన్నా, నీ విశ్వాసము బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. మొదట నువ్వు చేయవలసిన పనులు ఏంటో చెబుతున్నాడు. ఆ గ్రంథ ప్రకారంగా నువ్వు చేయటానికి నువ్వు నిర్ణయం చేసుకోవాలి. అలా చేస్తారండి? చేయరండి. తర్వాత అయినా పోనీ చేస్తారండి? చేయరండి. మనం సమాధాన పడవలసిన పని లేదు, మనం క్షమించమని అడిగితే మనం ఏమైపోతామంటే చిన్నవాళ్ళం అయిపోతామని ఎప్పుడు అనుకోమండి, ఎప్పుడు అవ్వండి. తనకు తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనకు తను హెచ్చించుకున్నవాడు తగ్గింపులోకి పోతావు. ఎప్పుడోకప్పుడు తగ్గింపులోకి వెళ్ళిపోతావు. అందుకని గ్రంథం ఏది చెబుతుందో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా ఎలా నడవాలంట? వెలుగులో నడిచిన ఎడల. అందుకనే అలా రాస్తున్నాడు యోహాను గారు 1వ అధ్యాయం 6 చదువుతున్నాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందాము. మళ్ళా చీకట్లో నడవటం ఇది సహోదరుల్ని ద్వేషించడం కానీ, నీ మీద విరోధంగా ఉన్నటువంటి వాళ్ళని సమాధాన పడకపోవటం కానీ, నువ్వు అలా చేయకుండా నువ్వు ప్రార్థనలు చేసేసినా, పాటలు పాడేసినా, కానుకలు ఇచ్చేసినా, నువ్వు ఎడతెగకుండా ఏ చేసినప్పటికీ కూడా నువ్వు చీకట్లోనే ఉన్నావని చెబుతుంది గ్రంథం. నేను చీకట్లోనే ఉన్నానని చెబుతుంది గ్రంథం. అది పెద్ద కష్టం అనుకుంటావు, కానీ నువ్వు చెయ్యాలంతే. ఆయన వద్దన్న పని నువ్వు మానేయాలంతే. చేయమన్న పని చేయాలి. సౌలుకి చెప్పాడు, అమాలేకీలందరినీ కూడా నాశనం చేసేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఇశ్రాయేలుని అన్నప్పుడు అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చాడు సౌలు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది కష్టమైన, భారమైన, నష్టమైన దాన్ని చేయాలి. అప్పుడే నువ్వు వెలుగులో కిందకు వచ్చిన తర్వాత అంటున్నాడు ఏమంటున్నంటే, మనము వెలుగులో నడిచిన ఎడలము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయ. అన్యోన్య సహవాసం అంటే ఈ అన్యోన్యమైన మాట భార్యాభర్తలకు సంబంధించింది, స్నేహితులకు సంబంధించింది కదా. అన్యోన్యులు అంటే భార్యాభర్తలకు సంబంధించింది. అంటే యేసుక్రీస్తు వరుడు, సంఘము వధువు. అంటే అన్యోన్య సహవాసంలోకి వెళ్ళాలంటే క్రీస్తు నీకు వరుడు, రాబోతున్న పెండ్లి కుమారుడిగా వస్తాడు. నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఇవన్నీ సిద్ధపడుతూ ఉండాలి అన్నమాట. ఇవన్నీ అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తము అప్పుడు ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి మనల్ని, ప్రతి రోగా నుండి కాదు, రోగా నుండి ప్రతి రోగం తీసేస్తుందమ్మా యేసు రక్తము. రోగము తీయదని చెబుతుంది. దేని తీస్తుంది? వీడికి బీపీ మామూలుగా వేసుకోవాలి, ఇంటికి వెళ్ళగానే వీడి షుగర్ టాబ్లెట్ మామూలుగా వేసుకోవాలి, వీడికి కావాల్సిన మందులంతా వాడాలి. మరి రక్తం తీసుకున్నావు కదా, ప్రతి పాపము, ప్రతి రోగము కాదు అక్కడ. దేని గురించి? దీన్ని చాందిని పాపము తీసేసిన తర్వాత నువ్వు మరలా అలాంటి పనులు చేయకూడదు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే పవిత్రులుగా చేయను. ఇంకోటి పవిత్రులుగా ఏది చేస్తుంది అంటే మనని బాప్తిసం చేస్తుంది. ఫస్ట్ మనిషిని ఏం చేస్తుంది? బాప్తిసం చేస్తుంది. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 14వ వచనంలో, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకు. చూడండి, దేవుని చిత్తం తెలుసుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. దేవుని చిత్తం తెలియకుండా మన సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయాలు దేవునికి ఉండవండి. కాళ్ళ మీద ఎంత లెక్క నడిచి వెళ్ళిపోయినా, తల మీద బరువు పెట్టుకుని ఎంత లెక్క వెళ్ళిపోయినా, తల కిందులుగా కాళ్ళు పైకి తల కింద కట్టేసినా, చెప్పులు లేకుండా వెళ్ళిపోయినా, నువ్వు తలనేలాలు ఇచ్చేసినా, నిలువుదోపుడు ఇచ్చేసినా, దేవుడు ఏదైతే చెబుతున్నారో అది తెలియకుండా నువ్వు ఎంత అమాయకమైన భక్తి, ఎంత సొంత భక్తి చేసినా అది వ్యర్థము.
అందుకనే అక్కడ అంటున్నాడు, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. మనల్ని ఏం చేసి ఉన్నాడు? ఆ పౌలు గారితో చెబుతున్నాడు ఈ మాట. నిన్ను నియమించి ఉన్నాడు గనుక నువ్వు తడువు చేయటి ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగే వేసుకోమని చెప్పును. ఏం కడిగేసుకోవాలి? పాపాలు కడిగేసుకోవాలి. పాపాలు కడుక్కుంటే ఇష్టపడవండి. నా రోగం తీసేనైనా, నా జబ్బు తీసేనైనా, నాకు ఎన్ని రోజుల నుంచో డాక్టర్ గారు ఎలాగంటున్నారు నాయన, ఆపరేషన్ పడుతుంది అంటున్నారు నాయన నాది జబ్బు తీసేనైనా. అలా కాదు. జబ్బు తీసేయటానికి డాక్టర్లు ఉన్నారు, వైద్యం ఉంది, దొంగ బోధకులు 3 మంది ఉన్నారు. ఏమండి, ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడంటే అనారోగ్యవంతుడికి ఏం కావాలి? చెప్పండి? వైద్యుడు కావాలి. అదే కంటిన్యూ అయితే ఈ రోజున హాస్పిటల్స్ అన్నిటినీ ఈ బాబాలో అయితే స్వస్థతలు లేవా అండి? స్వస్థతలు ఉన్నాయండి, కానీ మనుషుడికి లేవు. నాకు లేవండి. ఒకవేళ చాలామంది పేర్లు పెట్టి పిలిచి చేసినా నాకు లేవండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, కడిగి వేసుకోమని చెప్పాను. కడిగేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? 1, బాప్తిసంలో మన పాపాలు ఏమవుతాయి? మనం చేసినవన్నీ కూడా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా బాప్తిసంలో ముంచటంలో, ఆ ములుగటంలో, సమాధి చేయటంలో అవన్నీ కూడా ఏమైపోతాయి? పోతాయి. తర్వాత ఇంకొకలాగా ఎలా పోతాయి? క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము నువ్వు సంఘంలోకి వచ్చి వాక్యం విని వాక్య ప్రకారముగా అక్కడ ఏమన్నాడంటే, విన్న వాటిని గుర్చియు కన్న వాటిని గుర్చియు నన్ను గూర్చి నువ్వు సాక్ష్యం అయ్యుండంటే, సాక్ష్యం ఎవరి గురించి ఉంటున్నారు? ఈ రోజుని మార్తమ్మ గారు సాక్ష్యం చెప్తారంటే ఈవిడ గురించి చెప్తూ ఉంటుంది. బ్రదర్ గారు సాక్ష్యం చెప్తారంటే ముందర ఒక మాట చెప్పి కనవంతా ఏళ్ళ గురించి విన్న మాట కానీ కన్నులతో చూసినటువంటి మాట కానీ వీళ్ళు ఏం చేయరు? మతశాఖల వాళ్ళు ఏం చేయరు చెప్పండి? చెప్పరు. వాక్య ప్రకారంగా నువ్వు చెప్పలేకపోతే మన సాక్ష్యాలు దేవునికి అంత ఇష్టముగా, అంత దేవునికి మహిమకరంగా ఉండవు. పౌలు గారు కనిపించినటువంటివి, నీకు వినిపిస్తున్నటువంటివి అనేకులు ఎదుట నువ్వేం చేయాలి? సాక్షిగా ఉండు. అంటే బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు అలా చేయాలి. సంఘం పని ఏంటంటే, నువ్వు చేస్తున్న పని ప్రధానులకు, అధికారులకు, అందరికీ కూడా సంఘము చెప్పాలన్నమాట. సంఘం అంత గొప్పగా ఉండాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అలా ఎదగలేకపోతున్నావు అనుకోండి, నువ్వు ఇంకా దేవునికి డమ్మీగానే ఉంటావు. ఇంకా మనం ఇక్కడికి వచ్చేద్దాం, యోహాను రాసిన పత్రిక వచ్చేద్దాం. 9వ వచనంలో 8వ వచనంలో, మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల, అంటే ఆయన కూడా అంటున్నాడు, గ్రంథం రాసినటువంటి ఆయన ఏమంటున్నాడు? మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. చూడండి, ఏముండదంట? సత్యం ఉండదంట. మనమే మోసపుచ్చుకుంటూ ఉంటాం. పాపం లేదు మనకి, మనం ఏ తప్పు చేయట్లేదు, పవిత్రులు అని ఏమి కాదండి. ప్రతి మనిషి కూడా నువ్వు ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. తెలుసో తెలియకో, చిన్నదో పెద్దదో చేస్తూనే ఉంటాడు మనిషి. అబద్ధం ఆడినండి నేను అంటాం. అబద్ధం ఆడవు. కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం మనం. 1 గంటలో చేస్తాను, 5 నిమిషాల్లో చేస్తాను అంటాం. గంట 2 గంటలైనా రావు. ఒకవేళ నీకు తెలుసా అంటే తెలియదు అంటాం. ఏదైనా తెలిసిన విషయాలు కూడా ఎన్నో విషయాలు ఉంటాయండి. అవన్నీ ప్రతి వారము మనం శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా అందులోనికి మనం నడిచే అవకాశం దేవుడు ఇవ్వడం. ఎందుకంటే ఆయన వెలుగులో నడిచేస్తూ ఉంటాం. మనం వెలుగులో నడిచేస్తూ ఉంటాం. అందుకనే భక్తుడు అంటాడు, అబద్ధములను పేదరికమును నాకు దూరముగా ఉంచు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని
చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చూసారండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ఇన్ని విషయాలు జాగ్రత్త పడాలి. మన వాక్యం ఉంటుంది అనుకుంటాం, ఉండదు అని చెప్పేసి. మనం చదువుకుంటున్నాం బైబిల్ తరగతిలో, వాళ్ళు వింటి మట్టుకు విందురు కానీ చూచిట మట్టుకు చూతురు కానీ గ్రహింపరు. ఎందుకు గ్రహింపరంటే వారి హృదయము క్రొవ్వి పట్టి ఉన్నది. చూస్తూ ఉంటామంటే వింటాం అంటే మనం చూడాలి, వాటి విషయంలో సరి చేసుకోవాలి, దేవుని దగ్గర సమ్మతపరుచుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. ఈ ఆరాధన కార్యక్రమంలో అలా నువ్వు దిద్దుబాటు చేసుకోకపోతే ఈ ఆరాధనలో ఫెయిల్ అయిపోయినట్టే. అందుకని ఏమంటున్నాడంటే, మనం పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవచ్చు. మతశాఖలు కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభు యొక్క రక్త మాంసాలు లేకపోతే పరిచర్య చేయటానికి రక్తాన్ని మాంసాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని ఇవ్వటానికి ఈ యొక్క ద్రాక్షారసాన్ని ఈ రొట్టెని ఇవ్వటానికి పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొస్తారు. పెద్ద పెద్ద చర్చిల్లో అభిషేకం పొందిన దైవజనుల్ని ఇంకా ఆయన ఇవ్వాలి తప్ప ఇంకెవరు ఇవ్వటానికి లేదు. కానీ సంఘంలో రక్షింపబడి దేవునిలో ఎదుగుతున్నటువంటి సహోదరుడు ఎవరైనప్పటికీ కూడా ఏం చేయొచ్చు? పరిచర్యలో చేయొచ్చు. అతను చిన్నవాడా, చదువు లేనివాడా, పేదవాడా, గొప్పవాడా అనేటువంటి భేదం ఏమీ కూడా లేదు. నువ్వు రక్షింపబడి దేవునిలో నడుస్తున్నప్పుడు నాకు ఆ భాగ్యము, ఆ పరిచర్య చేసే భాగ్యము ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాలు మనస్కరించాలి. ఈ విషయాలు మనం ఎప్పుడు కూడా వాటిని మనం తెలుసుకోకపోతే, వాటిని మనం మనస్కరించకపోతే మనం ఏం చేస్తామంటే దేవుని పట్ల అవిధేయులమైపోతాం. విధేయత మనకి ఉండదు. మన ఎన్ని సంవత్సరాలు ఉన్న సాతాను మనల్ని భ్రమపరిచేస్తూ ఉంటుంది. అందుకని ఏమంటున్నాడంటే మనం ఇంకోసారి అబద్ధకునిగా చేస్తామంట. ఎలా చేస్తామంటే 5వ అధ్యాయము 9వ వచనంలో, మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఎలా చేస్తున్నాడంట? దేవునికి ఆయనకు కుమారుడు ఈయన అంటే, లేదు ఈయనే తండ్రి అండి, ఈయనే దేవుడండి, ముగ్గురు ఒకటేనండి, ఈయనే పరిశుద్ధాత్ముడండి అని అనుకున్నామంటే దేవుడిని ఏం చేసినట్టు? మనం అబద్ధికునిగా చేసినట్టు. ఇక్కడ యోహాను గారు ఏమన్నాడు? మన పాపమును చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవరవదుము. ఎక్కడ అబద్ధికునిగా చేస్తున్నారు మనుషులు? కిరణ్ గారు ఎక్కడ చేస్తున్నారు? అక్కడ కూడా సాక్ష్యాలు చెబుతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు లేకపోతే యేసుక్రీస్తుని కుమారుడిగా అంగీకరించకపోతే మనం అబద్ధం అంటున్నటువంటిది దేవుని కూడా అబద్ధికునిగా చేసినట్టు. మనం ఇంకోసారి చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15 చదువుతున్నాను. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించడి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటియే కదా. ఆశీర్వాదం అంటండి ఈ పాత్ర. ఎంతమంది ఈ పాత్రకు దూరంగా ఉంటున్నారో చూడండి. ఆశీర్వాదము ఎంతమంది ప్రతి వారము కూడా రక్షింపబడ్డామంటే, నువ్వు భూమి మీద చనిపోయే వరకు కూడా ఇంకా మంచం మీద ఉండి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి, ఏదో కొన్ని కారణాల చేత జైలుకు పోయి, ఏదో కొన్ని కారణాల చేత ఇంపార్టెంట్ వర్క్గా ఉండి, కొంతమంది ఆదివారం ఎగ్జామ్స్ పెడుతుంది ప్రభుత్వం. కానీ నువ్వు దేవుని విషయంలో ఆరోగ్యంగా ఉండి దేవుని మాట వినగలిగినట్టు దేవుని ఆశీర్వాదం వచ్చిన ఆశీర్వాద పాత్రలో త్రాగపోతే నువ్వు దేవుని విషయంలో నష్టపోతావు. అదే అంటున్నాడు కదా, మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం విరుచు రొట్టె తినుట
క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనిటే కదా మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఎలా ఉండాలంటే మనం ఒక్క శరీరముగా ఉండాలండి. ఈ శరీరము ఒక్కటే. ఈ బొటన వేలు ఒకవేళ ఏలు ముద్ర వేయాలంటే నేను ఎందుకు వేస్తాను అని అందం. మంచిగా వెళ్ళాలండి, ఎలా నేను ఎందుకు చూపిస్తాను, మంచినీళ్ళు నాకు ఏం అవసరం లేదు, నేను తాగుతానే చేస్తాను, నోరికి అవసరం అని అంద. దెబ్బ తగిలింది అనుకోండి ఈ బొటన వేలికి, నోరు నేనెందుకు చెప్పాలని అందం. దెబ్బ తగిలింది, అబ్బబ్బా రక్తం వచ్చేస్తుంది, అబ్బబ్బా హెల్ప్ చేయండి అని అంటారు. కన్నులు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి, నోరు పనిచేస్తుంది, పాదాలు పనిచేస్తూ ఉంటాయి. అంటే మనం అందరం ఒకే అవయముగా క్రీస్తు శరీరకముగా క్రీస్తు బాడీగా మనం ఉండాలి. అప్పుడు ఆయన శిరస్సు మనకి శిరస్సుగా ఉన్నాడు కనుక ఈ మాటలన్నిటి ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటుంటే మన శరీరానికి మన కుటుంబానికి ఏది కావాలన్నా ఈ శిరస్సు ఆలోచించి మనకు కావలసినవన్నీ ఇస్తుంది. అందుకని శిరస్సును హత్తుకొని ఎవడను మీ బహుమానమును అపహరింపండి అంటాడు కొలసీపతి. ఇక్కడ మనం ఆలోచించింది ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చాలా మంచి ఈ పాఠాలు మనం వినాలి. 2వ అధ్యాయము 40వ వచనంలో ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. రక్షణ లేనటువంటి వాడు మూర్ఖుడు. ఒరే ఆడితో పెట్టుకుంటున్నాడు బాబు, వాడు చాలా మూర్ఖుడు అంటూ ఉంటారు. ఆ మూర్ఖురాలు రావిడి అంటూ ఉంటారు. అంటే మనకంటే దేవుడే చెబుతున్నాడు ఎవరి గురించి అంటే రక్షణ ఎవరైతే లేదో వాళ్ళని ఏమంటుంది గ్రంథం? మూలు అంటుంది. సామెతల గ్రంథం చదవండి ఒకసారి, 5:23 చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 5:23, 19 కూడా చదవండి. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై ఆ అతి మూర్ఖుడు అవుతూ ఏమైపోతాడు? త్రోవ తప్పిపోతాడు. మూర్ఖంగా ఉన్నావనుకోండి తప్పిపోతా ఉంటా. అతి మూర్ఖుడు. ఇంకా ఇంకా చదవండి 13, 19లో కూడా ఉన్నది. ఆశ తీరుతా ప్రాణమునకు తీపి చెడుతనమును విడిచిపెట్టుట మూర్ఖులకు. అబ్బబ్బబ్బ, మూర్ఖుడు ఎన్ని చెప్పినా ఎండండి. ఒరే గుడికి రారన్న రాడు, బాప్తిసం తీసుకోవాలని ఉండవు, ఒరే నువ్వు ప్రభు యొక్క రక్తమాంసాలు తీసుకోవాలని ఉండవు, దేవుని కోసం బ్రతకాలని ఉండవు. ఆడు విడిచిపెట్టాడండి. వాడు ఏం చేయడు? విడిచిపెట్టాడంట. మూర్ఖంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తాడు. నేను సొలొమోన్ గారు చెప్తాడు, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కొని వచ్చింది కానీ మూర్ఖ పనులు చేసేవాడిని ఎదుర్కొనట చాలా ప్రమాదం. ఎలుగుబంటి పిల్లలు వాళ్ళు ఎలుగుబంటిని ఎదుర్కొంటే దాని గోర్లు ఎంతంత ఉంటాయి అనుకుంటున్నారు? ఎంతంత పొడుగుంటాయి. అది పంజాతో కొట్టిందంటే ఇది ఊడిపోద్ది అనమాట. దాని నోరులో ఉన్న ఆ పళ్ళు కానీ దాని కాళ్ళకున్నాయి కానీ, అలాంటి దాన్ని పిల్లలు పోగొట్టేసుకుని తిరుగుతుంటే నువ్వు కనిపించావంటే, నువ్వు ఎదుర్కొన్నావంటే ఎంత ప్రమాదమో దాన్నైనా ఎదుర్కొని వచ్చి అంటున్నాడు సొలొమోన్. చదువుతారా మాట 17వ అధ్యాయము 12వ వచనంలో, 17వ అధ్యాయము సామెతల గ్రంథం 12 చదువుతున్నారు. పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొని వచ్చిన గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఏం చేయకూడదు? అసలు ఆడు ఎన్నంటుంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఈడు చెప్తానంటాడు మైకెట్టి. ఏమండి, ఆడేం మెళ్ళ మీద చేసి గెంటేస్తాడు కొట్టేస్తాడు. నువ్వు అసలు మామూలు భార్యయే ఎందు వీడి మాట, అసలు అన్నదమ్ములే ఎనరు వీడి మాట. వింటారా? ఏమండి వింటారా? మూర్ఖంగా ఉన్నటువంటి వాడు ఇంకా ఎలా వింటాడు? పిల్లలు పోగొట్టుకున్నటువంటి దాన్ని ఎదుర్కొనవచ్చు కానీ మూర్ఖపు పనులు చేసేవాడిని ఎదుర్కొనరాదు. 11:20 కూడా చదువమ్మా, చదవండి. ఎవరైనా చదవచ్చు. 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఎవరు? మూర్ఖంగా ఉన్నాడు. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. అందుకునే ఇక్కడ అపోస్తుడైన
పేతురు గారు చెబుతూ ప్రసంగంలో ఇంకొన్ని అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. హెచ్చరిక నచ్చదండి చాలామందికి హెచ్చరిక అంటే మా గురించి చెబుతున్నావు, మరి నీ గురించి చెప్పదు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? స్కూల్లో మాస్టర్ కొడుతున్నాడు చెప్తున్నాడు, మరి నన్నే ఎందుకు కొడుతున్నావు, నాకెందుకు నిలబెడుతున్నావు, నాకెందుకు ఇంకో పెడుతున్నావు అంటే మానేయ్, స్కూల్ మానేవయ్యా, నీకు ఏ గొడవ ఉండదు, మానేయ్. హెచ్చరిక చేయమన్నాడు ఆయన అంతే, బుద్ధి చెప్పమన్నాడు అంతే, గద్దించమన్నాడు అంతే సేవకుడిని. ప్రసంగంలో సేవకుడు చెబుతున్న ప్రతి మాటలో ఈ 3 విషయాలు ఉండాలి. హెచ్చరిక ఉండాలి. చూడండి 14 మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉంది. ఏమంది? క్షేమాభివృద్ధి, హెచ్చరికయు, ఆదరణయు కలిగినట్లు. అంటే ఏమేమి ఉంటాయి? క్షేమాభివృద్ధి ఉండాలి, హెచ్చరిక ఉండాలి, ఆదరణ కలిగి ఉన్నట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎవరితోటి మాటలు? మనుషులతోట అలా జంతువులతోట? జంతువుల్ని మాట అంటారు. మంచి గొడ్డుకి ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట. ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ, ఎన్నిసార్లు చెప్పినా కానీ మనసు మార్చుకుని ఇది ఏంటని గ్రహించరండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. 2వ అధ్యాయము 47 చదువుతున్నారు. కాబట్టి అపోస్తుల కార్యాలు, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, తోండి, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. నువ్వు రొట్టె విరచటంలో, ప్రార్థన చేయటంలో, సహవాసం ఉండటంలో, రొట్టె విరచటంలో, వీటిల్లో ఏం చేయకూడదు? నువ్వు తెగిపోయావంటే నువ్వు అయిపోతున్నట్టే లెక్క, నేను అయిపోతున్నట్టే లెక్క. తెగిపోకూడదు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. తెగకుండా ఉండాలండి, తెగకుండా ఉండాలి. మతకలకి దీనికి తేడా ఏంటంటే, నువ్వు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి ఏం చేయమన్నాడు? ఎవరికి సాక్ష్యం? నా సాక్షిగా ఉండు అని పౌలు గారికి చెప్పారు. పౌలు గారు ఎవరికి సాక్ష్యం చెప్తున్నారు? దేవుని గురించి చెప్తున్నారు, యేసుప్రభు వారి గురించి చెబుతున్నారు. ఆయన తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని అని చెబుతున్నాడు. అంటే సాక్షి చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడికి ఈ రోజుని ఒక సత్యాన్ని చెప్పడానికి, ఒక సత్యాన్ని బంధువులకు కానీ ఎవరికి కానీ ఎవరికి కూడా చెప్పినటువంటి మోగవారిగా ఉంటున్నది. కారణం మత శాఖల వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. సాక్ష్యాలు చెప్పారు, ప్రభువు నమ్ముకున్నాండి, దేవుడిని నమ్ముకున్నాకండి, మాకు ఉద్యోగం చేసిందండి, ఇల్లు కట్టేశామండి, మా జబ్బులు పోయినాయండి, మా పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, మా పేరెంటాలు అయిపోయిందండి, మా దెబ్బలు అయిపోయినాయండి అని చెప్తూ ఉంటారు. ఈయన సాక్షి ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఇంత గ్రంథం ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి. నువ్వు చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. సేవకుడు కూడా దీంట్లో ఉన్న సత్యాన్నే చేయాలి, జనానికి చెప్పాలి. సాక్ష్యాలు ఏమమ్మా అనగానే అసలు ఏది చెప్తున్నావో ఏంటో తెలియదు. రక్షణ అనేది, రక్షింపబడాలంటే అసలు ఏం చేయాలనేది చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అండి, కొరింథీయులకు రాసిన రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అండి, రోమా పత్రిక అదేమనగా యేసునేమని, ప్రభు అంటే పరిపాలకుడు, రాజు. ఎవరు అభిషేకించారు? ఇశ్రాయేలు వారులారా, మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వారంతా రూఢిగా తెలుసు. అలాగే అంటుంటే ఏమంటున్నారు? ఇక్కడ అంటున్నాడు, రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎంతమంది పేలైపోయారో చూడండి. ఈరోజు ఎంతమంది సాక్ష్యాల్లో పేలైపోతున్నారు, ఎంతమంది యేసుక్రీస్తు రక్తం చేత కడగబడతారంటే, తండ్రి నీ రక్తం చేత నన్ను కడుగు అని అంటున్నావంటే నీకు అమాయకురాలుగా అయిపోయావంటే, గుడ్డివాడిగా అయిపోయావంటే. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు, అదిగోండి, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా అలాగ రక్షింపబడ్డావా? నువ్వు అలా రక్షింపబడ్డావా?
అబ్బాయి ముగ్గురు ఒకటేనండి, ఆయన ఈయనండి, ఈయన ఆయనండి, ఆయన రూపం ఎత్తాడండి, ఈయన ఒక అవతారం అండి. లోకంలో ఉన్న వాళ్ళు అంటారు దేవుడు అంటే పంది అవతారం ఎత్తాడంట. ఏమవుతారో పంది అవతారం ఏంటండి బాబు దేవుడు? పంది ఏం తింటుంది? బిస్కెట్లను ఐస్ క్రీములు తింటుందా? దేవుడు పంది అవతారం ఏంటి సతీష్ గారు? దేవుడు పంది అవతారమా? దేవుడు అగ్గినంట. అగ్గిని దేవుడు అంటున్నామంటే, ఆరాధన చేసుకుంటున్నామంటే, ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, దేవా అగ్గిని దేవా మా ఇంటి మీద కూడా వచ్చి మా ఇల్లు కూడా తగలబెట్టే అంటామా? అసలు అర్థం లేకుండా ఉంటున్నారు ఒక మనుషులు. పాము దేవుడు అంటున్నాం, ఓ తాసు పాముని ఇంట్లోకి వచ్చేసింది. అమ్మయ్య దేవుడు మా ఇంటికి వచ్చాడమ్మా, మనం అందరం భోంచేసి పడుకుందాం, అయ్యగారు ఎక్కడ ఇందంటే ఎక్కడ ఉంటాడో, బెరువ పక్కన మంచం పక్కన అంటామా? 10 మందిని తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తాం? అయ్యగారిని ఇందులో దూరింది అందులో దూరింది మొత్తం సామాను అంతా చేసి ఆ రోజు నిద్ర పట్టకుండా పాములు పట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తాం. అర్థం లేకుండా ఉంటున్నారు ఈ రోజుని. తన కుమారుని రక్తం కార్చాడంటే తండ్రే రక్తం కార్చాడని చెబుతున్నారు. తండ్రే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడంటున్నారు. ఆరాధనలో నువ్వేం నేర్చుకుంటున్నావు? అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని హృదయనందు విశ్వసించి అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. రక్షణ లేకపోతే రక్షణ వేస్టే. రక్షణ ఎలాగా? పెళ్ళికి బాప్తిసం తీసుకున్నానండి, పెళ్ళికి ఇచ్చేసారండి అయ్యగారు మాకు, వేస్ట్ అది. జబ్బు తగ్గిపోయిందండి, పెద్ద కంతేసిందండి, ఆ కంతి పోయిందండి, కంతి తీసేస్తే బాప్తిసం తీసుకుంటానండి, ఆ రక్షణ వేస్ట్. జనవరికి అండి అందరు తీసుకుంటున్నారండి, మేము తీసుకున్నామండి, ఆ రక్షణ వేస్ట్. ఇదేంటండి బాబు రక్షణ వేస్ట్ ఏంటండి? దేవుడు చెప్పాడు నువ్వు ఎలా తీసుకోవాలో, ఎక్కడ తీసుకోవాలో. అందుకని ఏది కరెక్టో ఏది తప్పో నువ్వు చూడాలి. మరి ఎప్పుడండి ప్రభు యొక్క రక్తమాంసాలు ఎప్పుడు తీసుకోవాలండి అంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఆ రోజు శుక్రవారం బాప్తిసం ఇచ్చారనుకోండి, ఆ రోజునే బాప్తిసం ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు, ఈయన రొట్టె రసం తీసుకొచ్చి పెట్టేస్తారు. పెళ్ళయిందనుకోండి, పెళ్ళైనప్పుడు కూడా ఏం చేస్తారు వీళ్ళు, రొట్టె ద్రాక్ష రసం ఇచ్చా. అంటే ప్రభు యొక్క రక్తమాంసాలు ఎంత సీపుగా ఉన్నాయి చూడండి. ఒక ఆయన RCM ఆ చర్చిలో ఒక ఆయన ఫ్రెండ్ చనిపోతే వెళ్ళామండి. వెళ్తే ఆ రొట్టెని వాళ్ళ దగ్గర RCM వాళ్ళ దగ్గర రొట్టెలు ఉంటాయి చిన్ని, ఆ రొట్టె ద్రాక్షారసం నుంచి ఆ శవం నోట్లో పెట్టాడు, వచ్చిన వాళ్ళు అందరి నోట్లో పెడుతున్నాడు. శవను కూడా కావాలా యేసు రక్తం? బతికుండగా చచ్చిపోయే పాపముల చేత అపరాధములు చచ్చిపోయి నీకు కాదు, కానీ ఆ డెడ్ బాడీ గాడికి ఎందుకు? అలా చేశాడు ఒక ఆయన కూడా. పెద్దలైతే ఏంటి, దూకుంటే ఏంటి, నన్ను కూడా ఎలాగెలాగ అంటున్నాడు, నువ్వు వెళ్ళు హలో బయలుదేరావు నువ్వు. ఇక్కడ మరి ఎప్పుడు తీసుకోవాలంటే, శుక్రవారం తీసేసుకోవచ్చండి ప్రభు యొక్క రక్తమాంసాలు, లేదంటే నెలకోసారి 5వ తారీఖుకి ఫస్ట్ వారంలో తీసుకుంటే జీతాలు గట్టా వస్తాయి, దశమ భాగాలు పోకుండా ఉంటాయి. అందుకని మొదటి వారంలో ఏం చేసుకోవాలి, పాపాలు ఈ నెలంతా పాపాలు ఒప్పుకుని అప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. కానుక ఇచ్చేసుకుంటామని ఎప్పుడు ఇస్తున్నారు? ఫస్ట్ వారం. రైటా తప్ప శ్యామో? తప్పండి రైట్. నెలకోసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, 6 నెలలకోసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, శనివారం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దరిద్రులు సోమవారం తీసుకుని ఉన్నారు. ఏళ్ళండి మరి ఆ శనివారం సాయంత్రం వాళ్ళు ఏదో విశ్రాంతి అని తీసుకున్నారు. నెట్ట దరిద్రులు కొంతమంది ఉన్నారండి, సోమవారం తీసుకుని సన్నాసులు, నాకు తెలిసిన వాళ్ళండి. ఇంకా వాళ్ళకి తెలియదండి దేవుని కృప, దేవుని సహకారం, దేవుని కాపుదల ఆ కుటుంబాలకి ఆ వ్యక్తులకు ఉండవండి. దేవుని గ్రంథాన్ని నువ్వు పట్టించుకోకపోతే చిన్నప్పుడు కూడా ఆశ నీకు ఎందుకుంటాయండి, నాకెందుకుంటాయండి? మరి ఎప్పుడు తీసుకోవాలంటే గ్రంథం చెబుతుంది, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం,
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే ఆదివారం అన్నాడంతే. ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు నువ్వు కూడుకోడే. ఆదివారం అన్నాడు, 4 వారాలు రావచ్చు, 3 వారాలు రావచ్చు, నువ్వు కూడుకోవాలంతే. 5 వారాలు రావచ్చు ఒక్కోసారి. ఆదివారం వచ్చిందంటే నువ్వేం చేయాలి? రొట్టె విరచడానికి కూడుకోవాలి. రొట్టె విరచడానికి పెళ్ళి కాదు, నెలకోసారి కాదు. మనం కొరింథీ పత్రిక వెళ్ళి ఇది ముగించుకున్నాం ఈ రోజు పాఠాన్ని. 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు పాఠభాగ్యంలో ఫస్ట్ చదువుకున్నటువంటి ఇక్కడ హెచ్చరికలు ఏమంటున్నాడంటే అండి, 17వ వచనంలో, మీకు యాజనిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడవచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. చూసారండి, ఇందాక చెప్పినటువంటి వెలుగులో నడిచినటువంటి ఈ మాటలు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు గుర్తొచ్చినటువంటి ఈ విషయాలు, సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నటువంటి ద్వేషాలు, యేసుక్రీస్తు ఎవరో, తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియనటువంటి విషయాలు, సాక్ష్యం అంటే ఏంటో నీకు తెలియనటువంటి విషయాలు, ఎప్పుడు కూడుకోవాలో, ఎప్పుడు ఆరు చేయాలో, ఎప్పుడు రొట్టె విరచాలో తెలియనటువంటి విషయాలు, ఎంత మూర్ఖంగా ఉన్నటువంటి విషయాలు తెలియనప్పుడు నువ్వు ఈ విషయాలు ఏమి తెలియకుండా నువ్వు క్రైస్తురాలు అని అనుకుంటే, క్రైస్తవుడు అనుకుంటే నీకు నువ్వే గుడ్డివాడిగా ఉంటున్నావు. అంతే. కూడు వచ్చటం దేనికి సంతోషం? ఎక్కువ కీడు. క్రైస్తవులు ఆశ్చర్యం వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే చెప్పాడు, ఎక్కువ కీడికే కూడుకుంటున్నారు. మీరు ఇవన్నీ పాటించుకోకుండా, ఇవన్నీ అనుసరించకుండా, ఏమి చేయకోకుండా, దేవుని యొక్క ధనాన్ని కూడా దొంగిలిస్తూ, దేవుని సమయాన్ని దొంగిలిస్తూ, దేవుని చేయకుండా నువ్వు ఉన్నప్పుడు కీడికే కూడుకుంటున్నావు. ఇక్కడ అంటున్నాడు, ఇంకా కీడికి కూడుకునే మా ఇంకొకసారి ఉపయోగించాడు 34లో, మీరు కూడవచ్చుట శిక్ష విధికరణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొని ఎడలా తన ఇంటనే భోజనము చేయవలను. ఇక్కడ భోజనం చేయవలనే మాట పైన కూడా రాస్తాడండి. ఏమని? 21లో, యాలి అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొన్ను, మరి ఒకడు మొత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచురా. ఏంటి ఇక్కడ భోజనం ఏంటి? ప్రభురాత్రి భోజనం వేరు, ఈ భోజనం వేరు. మీకు పెట్టుకోవాలి. ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత ఏంటి? భోజనాలే. వాళ్ళ భోజనాలు ఏంటి? రొట్లు, ద్రాక్షారసాలు, మాంసాలు అవి తినేవారు. అంటే ముందుగా తినేస్తున్నారంటే, ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి, ముందుగా తినేస్తున్నారంటే వీళ్ళు, అంటే ఇప్పుడు ఎవరిస్తే తినాలి? ప్రభురాత్రి భోజనం అనుకోండి, ఎవరు ఇవ్వాలి? పౌలు ఇవ్వాలి, అక్కడ సేవకుడు ఇవ్వాలి. అక్కడ సేవకుడు ఇవ్వకుండానే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రసాదు తినేస్తున్నారంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రార్థన అయిన తర్వాత ఉన్న భోజనం వీళ్ళు తినేస్తారు. వీళ్ళ భోజనాలు మళ్ళీ తినేస్తున్నారంటే పేదవాళ్ళకంటే ఎవరికి ఇస్తారు విలువ? పేదవాళ్ళు సిగ్గుపరుస్తున్నారంటే ఎవరు తినేస్తున్నారు? అక్కడ ధనవంతులు తినేస్తున్నారు. మీకు సిగ్గు లేదా? మీకు ఇంటికాడ ఇల్లు లేవా? అక్కడ తినలేరా? ఎలా మాట్లాడుతున్నాడండి బాబు! బా, గొప్ప ప్రసంగికుడండి పౌలు.